Welcome to RC Advanced Learn. I am Chandrika. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సౌత్రన్ రీజన్కి సంబంధించిన వాళ్ళకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. టోటల్ ఎన్ని జాబ్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, అండ్ సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏ రాష్ట్రాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండిద్ది అనేది కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకుందాము. బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో, ఈ ఛానల్లో జాబ్ అప్డేట్స్ అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ టాపిక్ వైజ్గా అప్లోడ్ చేస్తున్నాము. ఇవి మీకు చాలా యూజ్ అవుతాయి. సో సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ వీడియోస్. టోటల్ మనకి 156 జాబ్స్ అనేవి రిలీజ్ చేశారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి అండ్ లక్షద్వీప్ ఈ రాష్ట్రాలకు చెందిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. జూనియర్ అసిస్టెంట్ ఫైర్ సర్వీస్ వాళ్ళకి 132 పోస్టులు వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ ఆఫీస్ వాళ్ళకి 10 పోస్టులు, సీనియర్ అసిస్టెంట్ అకౌంట్స్ వాళ్ళకి 13 పోస్టులు, సీనియర్ అసిస్టెంట్ అఫీషియల్ లాంగ్వేజ్ వాళ్ళకి 1 పోస్ట్ ఉంది. అండ్ జూనియర్ అసిస్టెంట్ ఫైర్ సర్వీస్ వాళ్ళకి శాలరీ వచ్చేసరికి 31,000 to 92,000 వరకు ఉంటుంది. అండ్ జూనియర్ అసిస్టెంట్ ఆఫీస్ వాళ్ళకి శాలరీ వచ్చేసరికి 31,000 to 92,000 వరకు ఉంటుంది. అండ్ సీనియర్ అసిస్టెంట్ అకౌంట్స్ వాళ్ళకి వచ్చేసరికి 36,000 1,10,000 వరకు ఉంటుంది. అండ్ సీనియర్ అసిస్టెంట్ అఫీషియల్ లాంగ్వేజ్ వాళ్ళకి 36,000 to 1,10,000 వరకు ఉంటుంది. అండ్ ఈ రిక్వైర్మెంట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది సెప్టెంబర్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ 30వ తారీఖు వరకు అప్లై చేసుకోవచ్చు. సెప్టెంబర్ 30వ తారీఖు వరకు. ఏజ్ క్రైటీరియా వచ్చేసరికి ఆగస్టు 25వ తారీఖు నాటికి 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకి 3 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 3 years అనేది ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అంటే ఓబీసీ వాళ్ళు 18 నుంచి 33 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు 18 నుంచి 35 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు 18 నుంచి 33 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి జూనియర్ అసిస్టెంట్ ఫైర్ సర్వీస్ వాళ్ళకి 10th క్లాస్ పాస్ అయ్యి 3 సంవత్సరాలు డిప్లొమా అయితే చేసి ఉండాలి. ఏదైనా మెకానికల్లో కానీ, ఆటోమొబైల్లో కానీ, ఫైర్లో కానీ మినిమం 50% అయితే ఉండాలి. ఏదర్ మీకు ఈ డిప్లొమా అనేది లేకపోతే 10thతో పాటు 12th క్లాస్ పాస్ అయ్యి విత్ 50% అనేది ఉండాలి. అండ్ ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో పాటు డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. అండ్ ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్లస్ డ్రైవింగ్ లైసెన్స్తో పాటు ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఉంటుంది. ఐసెట్ చెక్ చేస్తారు. అండ్ హియరింగ్ చెక్ చేస్తారు, అంటే మీ వినికిడి శక్తి చెక్ చేస్తారు. అలాగే స్పీచ్ చెక్ చేస్తారు. అండ్ హైట్ కూడా చెక్ చేస్తారు. అబ్బాయిలకైతే 167 సెంటీమీటర్స్ కంటే తగ్గకూడదు. ఉమెన్ వాళ్ళకి 157 సెంటీమీటర్స్ కంటే తగ్గకూడదు. అండ్ చెస్ట్ వచ్చేసరికి 81 సెంటీమీటర్స్ ఉండాలి. అండ్ మినిమం ఎక్స్పెన్షన్ 5 సెంటీమీటర్స్ ఉండాలి. అండ్ ఉమెన్స్కి నాట్ అప్లికేబుల్. వెయిట్ వచ్చేసరికి మెన్కి 55 kgs కంటే తగ్గకూడదు. అండ్ ఉమెన్స్కి 45 kgs కంటే తగ్గకూడదు. ఈ జూనియర్ అసిస్టెంట్ ఫైర్ సర్వీస్ మెన్ వాళ్ళకి క్వాలిఫికేషన్ అయితే ఇలా ఉండాలి. అండ్ నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్ ఆఫీస్ వాళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి గ్రాడ్యుయేట్తో పాటు టైపింగ్ స్పీడ్ అనేది 30 words per minute అయితే ఉండాలి ఇంగ్లీష్లో, ఆర్ 25 words per minute ఇన్ హిందీలో అయినా ఉండాలి. ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి 2 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. నెక్స్ట్ సీనియర్ అసిస్టెంట్ అకౌంట్స్, ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి గ్రాడ్యుయేట్స్ అయి ఉండాలి. అండ్ బీకామ్ విత్ కంప్యూటర్ ట్రైనింగ్ కోర్స్ ఆఫ్ 3 to 6 months. బీకామ్తో పాటు కంప్యూటర్ ట్రైనింగ్ కోర్స్ అయితే చేసి ఉండాలి 3 to 6 months. ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి 2 years రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సీనియర్ అసిస్టెంట్ అఫీషియల్ లాంగ్వేజ్ వాళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మాస్టర్స్ ఇన్ హిందీ ఆర్ ఇంగ్లీష్ అయి ఉండాలి. నెక్స్ట్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ 2 years అయితే ఉండాలి. నాలెడ్జ్ ఆఫ్ హిందీ టైపింగ్ ఈజ్ కంపల్సరీ. సెలక్షన్ ప్రాసెస్ అండ్ సిలబస్ వచ్చేసరికి జూనియర్ అసిస్టెంట్ ఫైర్ సర్వీస్ వాళ్ళకి స్టేజ్ 1లో రిటర్న్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అండ్ దట్ మీన్స్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అండ్ డ్యూరేషన్ ఆఫ్ దిస్ టెస్ట్ ఈస్ 2 hours. మినిమం పాస్ మార్క్స్ అనేవి 100కి 50% అయితే ఉండాలి ఈ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి అండ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ వాళ్ళకి. అండ్ మినిమం క్వాలిఫై మార్క్స్ ఫర్ ఎస్సీ క్యాండిడేట్స్ ఈస్ 40/100 అయితే ఉండాలి. సిలబస్ వచ్చేసరికి 50% questions on subject relating to education qualification prescribed for this post
అండ్ 50% క్వశ్చన్స్ వచ్చేసరికి సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఇంకో 50% క్వశ్చన్స్ వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్ మీద, జనరల్ ఇంటెలిజెన్స్ మీద, జనరల్ యాప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ మీద ఉంటుంది. అండ్ స్టేజ్ 1 క్వాలిఫై అయిన తర్వాత స్టేజ్ 2కి వస్తారు. స్టేజ్ 2లో మీకు మెడికల్ టెస్ట్ అలాగే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. అండ్ ఈ ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఇంక్లూడ్స్ 100 meters రన్నింగ్, రోప్ క్లైంబింగ్, పోల్ క్లైంబింగ్, 60 meters రన్నింగ్ విత్ హ్యూమన్ డమ్మీ అండ్ ఫుల్ ల్యాడర్ క్లైంబింగ్. ఈ 5 టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తారు. ఈచ్ టెస్ట్కి 20 మార్క్స్ అయితే ఉంటుంది. టోటల్ 100 మార్క్స్. అండ్ మీ పర్ఫార్మెన్స్ బట్టి మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. రన్నింగ్లో, క్లైంబింగ్లో అండ్ పోల్ క్లైంబింగ్ అండ్ రన్నింగ్ విత్ హ్యూమన్ డమ్మీ అండ్ ఫుల్ ల్యాడర్ క్లైంబింగ్లో. అండ్ అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 1000 rupees ఫర్ యూఆర్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి. అండ్ ఎస్సీ, ఎస్టీ, ఉమెన్, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి అప్లికేషన్ ఫీజు అనేది లేదు. బట్ ఏ కేటగిరీ అయినా సరే మీరు 90 rupees అయితే పే చేయాల్సి ఉంటుంది ఫర్ హెల్త్ అండ్ హైజీన్స్ అరేంజ్మెంట్స్ ఫర్ COVID-19. ఈ అప్లికేషన్ ఫీజు ఆన్లైన్ ద్వారా పే చేయాల్సి ఉంటుంది బై యూజింగ్ నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ ఓన్లీ. ఫీజ్ సబ్మిటెడ్ బై ఎనీ అదర్ మోడ్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్. ఈ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ మంత్ ఎండింగ్ వరకు ఉంటుంది, అంటే 30వ తారీఖు వరకు ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.